హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చోలే కర్రీ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఎలా చేశాననేది వీడియోలో చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి ఎందుకు వేసుకున్నానంటే ఫస్ట్ మనము జీడిపప్పు లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకునండి తీసుకోవాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని. మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. సో ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనం. ఇవి ఒక బౌల్లోకి తీసేసుకున్నాక నెక్స్ట్ మనం ఒక ఆయిల్ వేసుకొని దాంట్లో మసాలాలండి, లాంగ్ మొగ్గ, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ప్లేట్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చాక చూద్దాము. ఇప్పుడు మనము ఇందాక నెయ్యిలో వేపుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి, టమాటాలు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందామండి. పేస్ట్ చేసుకుని ఎలా వచ్చిందని చూపిస్తున్నా. ఇదిగోండి ఇలా పేస్ట్ చేసుకుందాం మెత్తగా అయిపోయాక. ఇప్పుడు ఆనియన్స్ అవి లేవో చూద్దామండి. ఆనియన్స్ ఇంకా బ్రౌన్ కలర్లోకి రాలేదు. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను, ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకున్నాక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేసాక కాబోలే శనగలండి. ఇవి నైట్ అంతా నేను సోక్ చేశాను. మార్నింగ్ తీసి వాష్ చేసి కుక్కర్కి వేసానండి. 3 విజిల్స్ వేయించాను, మెత్తగా అవినాయి. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసి ఇప్పుడు మనము చిటికెడంతా అల్లం పేస్ట్ వేసుకుందామండి. మూత పెట్టి కొంచెంసేపు సిమ్లో పెట్టుకుని ఉంచుకుందాము. స్మెల్ ఏమైనా ఉంటే అల్లం పేస్ట్ పోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్లేట్ క్లోజ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ మగ్గాకండి. ఇలాగ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి మొత్తం ఆనియన్స్. ఇప్పుడు చిటికెడంతా పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలండి. మీ ఇంట్లో ఎంత సరిపడుతారో అంత స్పైసీ తింటారో అంత వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇది సరిపడంత క్వాంటిటీలో నేను వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇలాగ అది మిక్స్ అయ్యేలాగా తిప్పేసుకున్నాక నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, టమాటో, చిల్లీ, జీడిపప్పు, కాజు అవి మనం మిక్సీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకున్నాము. ఆ పేస్ట్ వేసుకుని తిప్పుకుని ప్లేట్ పెట్టి క్లోజ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అది మగ్గబెడదామండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇలాగ ఆయిల్ తేరుకుపోయిందండి పైకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కుక్కర్లో శనగలు 3 విజిల్స్ వేయించుకు పెట్టుకున్నాం కదండి, ఆ శనగలు ఇప్పుడు వేసేస్తున్నాము. వేసేసాక ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గ పెట్టుకుందామండి మనం. అప్పుడు మగ్గ పెట్టుకుందాము ఆ ఫ్లేవరు. లాస్ట్కి కూడా మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకుని పెట్టుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుని తిప్పేసుకుందామండి. ఇప్పుడు ప్లేట్ క్లోజ్ చేసుకుని ఒక 10 మినిట్స్ ఉడకపెట్టుకుందాము. తర్వాత ఇప్పుడు వాష్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందామండి ఫ్లేవర్ కోసము. చాలా బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే ఏ కర్రీస్లో అయినా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేస్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడకబెడదాం. ప్లేట్ వేసి రెడీ అయిపోయిందండి మన చౌలీ కర్రీ. వేడిగా ప్లేట్ ఓపెన్ చేసింది. స్మెల్ అయితే చాలా బాగుంది. మనం ఈ కర్రీని చపాతీలోకి, పరోటాలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మీకు మంచి రెసిపీతో ముందుకు వస్తాను. బాయ్.